అన్ని విద్యలలోనూ ఆరితేరిన వారవైనందుకు నాకెంతో ఇంక నిన్ను జయించగల వారి ప్రపంచంలో ఎవరూ ఉండదు. అంతా మీ ఆశీర్వాదం. కాదు నాయన, ఇదంతా నీ తల్లి కడుపు తలం. ఆ తల్లని తల్లి ఇప్పుడు ఇక్కడే ఉంటే అంటే నువ్వు మా కన్న బిడ్డవు కాదు కార్తవ. నిన్ను కన్న ఉత్తమురాలు ఇప్పుడు కంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంది. అమ్మా! అవును కార్తవ. మరి ఇంతకాలం నుంచి కావాలని రాత్రలేదు కార్తవ. అదేమిటి నాయన అలా నిర్విణ్యుడు పోయి చూస్తున్నా? కన్న తల్లి కంటే ఆప్యాయంగా పెంచిన మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? రుణం అనుకోకు నాయన, కరుణించి నీ తల్లి నిన్ను మాకు అప్పగించి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మాకదే 10,000. ఈనాడు నీ శక్తి సామర్థ్యాలను ఆమె కళ్ళారా చూస్తూ ఎంతగా ఉప్పొంగిపోయేది. నాన్న, మీరు ఇలా అంటుంటే నా తల్లిని ఒక్కసారి చూడాలంది. నాన్న, ఒక్కసారి చూడాలని ఆరాటంగా ఉంది. నీ ఆరాటం అనుచితమేమి కాదు తవ. కన్న తల్లికి కనపడి ఆమెకు ఆనందం కలిగించిన కొడుకు ఉండి ప్రయోజనం లేదు కనుక రేపే బయలుదేరుతాను నాన్న. నాయనా, నాన్న. అమ్మా! 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 ఇంత వాడివై ఈనాడు నువ్వు ఇలా నా చెంతకు రావడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అమ్మా! కార్తవ, నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ప్రాణులు రాజు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నారమ్మా. నేనెవరినో ఇరుకుపరిచి వారే నన్ను ఈ వద్దకు పంపారమ్మా. అలాగా? అవునమ్మా. నా తండ్రి రానాయన. అమ్మ, ఏం నాయన? కళ్ళు తెప్పసితనంలోనే నువ్విలా తపస్సు చేస్తూ కూర్చుని నేను నీకు బరువయ్యానా అమ్మా? ఏమిటి సంకోచిస్తున్నావు? అమ్మా, నేనిక్కడే ఉండి నీ తపస్సుకు అంతరాయం కలిగించాను. నీవు అనుగుణ ఇచ్చి దీవించి పంపితే దేశన చేసి వస్తా. నా అనుజ్ఞతో పాటు నీ తండ్రి అనుగ్రహం కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నా. ఒక్క మాట నాయన, ఈ చివరాలు మానవుని తలవరాలపై కాక మనోబలంపై ఆధారపడి ఉంటుంది. మిట్ట మీద నుంచి చూస్తే సముద్రం నిశ్చలంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అలలు త్రోసేస్తాయి. లోతుకు వెళితే తిమింగలాదులు మృంగే అడిగించి మనసు నిగ్రహించుకొని మసలుకు. కామానికి మోహానికి మాత్రం ఎన్నడూ దాసుడవు కావద్దు. తల్లినిగా ఇదే నేను నీకు చేసే హితబోధ. అలాగేనమ్మా. కార్తవ, ఒకవేళ
తలవని తలంపుగా ఏదైనా ఆపదల్లో చిక్కుకుంటే ఇదిగో ఈ మంత్రం జపించినట్లయితే కామరూప శక్తి లభిస్తుంది. కానీ దీన్ని పాపకార్యాలకై వినియోగించినట్లయితే ఫలితం లేకుండా పోతుందని మాత్రం గుర్తుంచుకో నాయన. అలాగేనమ్మా. పెళ్లిరా. ప్రణామం. పెద్ద ఉంచిపోయినట్టు అయ్యోడా తయారుగా తయారయ్యాడు పొద్దున్నే కూరగాయలు ఎత్తుకోవడానికి. వీడేమో అడుగుతాడు అడుగుతాడు లేక వణుకుతాను అనుకున్నావా? ఇదిగో చేతిలో రువ్వలేని వాడు గబకైన మారాడయా మంత్రాడయ్యా. ఎందుకే బ్రతుకు నీకు ఊరికే వరగబోయటానికి మేమెక్కడ పోగేసుకుని కూర్చున్నా పోయా. అయ్యోడా నన్నే పొమ్మన్నావు, అయితే నిన్నే పంపుతా. మన మంత్రశక్తి నీకు తెలవదు. మన పేరు చెబితే మలయాళ దేశం అంతా గజగజ గజగజ. నువ్వు ఎంత గిజగజలాడుకున్నా కూరగాయల మీద మాత్రం చేయి తెలిసిందా? అయితే చూసుకో మన మంత్రశక్తి. జై మలయాళ భగవతి. ఓం హ్రీం హ్రీం. ఇంకా తల తిరిగిందా? హ్రీం హ్రీం. వద్దు, ఈ మాంత్రికుడు మాయలు సాగనివద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసిన వాడే, లేకపోతే ఇంత తెగిస్తాడా బావా? అయ్యోడా, ముందు తెగింపు తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ల వేళ పడడం. ఇవి మాయలు కాని మహిమలు కావు. మంత్రశక్తుల్ని వంట పట్టించుకోలేని నీ వంటి ధూర్తులు దుర్బలులు చేసే దురాగతాలు. ఈ మాత్రానికే లోకం మోసపోయి గండ ఖండేరం వేయబోదులే మంత్రికుడా. ఇక సాలించు నీ ఆటలు. అయ్యోడా, నువ్వెందుకో నవ్వుతావు? గొక్కలో పొడుస్తాను. ముందు గొక్క తిప్పుకోవయ్యా. మాటి మాటికి నామే చూపించుకుపడతావు ఎందుకు? నీకు చేతన అయితే ఆ ప్రతాపం ఏమిటో ఆయన మీద చూపి. అయ్యోడా, నవ్వితేనే సరికాదు. నువ్వేదో పెద్ద మాంత్రికుడు అయినట్లు పలికావులే గాని నేను మోడి పెడితే నువ్వు కదిలించగలవు. అంత విదిలించి మాట్లాడకు. మంత్రశక్తి నీ సొంత సొత్తేం కాదు. పందెం కట్టి మోడి పెడితే ఏ క్షణాన్నైనా ఎత్తడానికి సంసిస్తుంది. సంజమా, ఏం కావాలో? జయించిన వాడికి ఓడిన వాడు దాసుడు కావాలి. ఓ ఇంతే కదా, నేను అనుకున్నది అదే. నువ్వే అనేశావు. అయితే నేను రేపే మోడి పెడతా. నేను చిటికలో ఎత్తేస్తా. వాళ్ళకేం లేదు. ఏ కృష్ణని కొట్టి వీడెక్కడికి పారిపోకుండా చూడు. రేపటికి దారిపోకుండా రాబో.